హాయ్ గైస్, నేను ఈరోజు మీతో ఒక మంచి విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే నాకు ఒక సిస్టర్ ఒక సందర్భంలో 20 డేస్ ఆర్ 10 డేస్ బ్యాక్ తను ఏం చెప్పిందంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వాళ్ళు నన్ను పెంచారు కదా అక్క, నా మీద ఎందుకు నమ్మకం ఉండదు అని నాకు ప్రశ్నించిందనమాట. అయితే నేను అప్పుడు ఏం సమాధానం చెప్పలేకపోయాను. అయితే ఆ సిస్టర్ కోసమే వీడియో. అండ్ సిస్టర్ అండ్ బ్రదర్స్, మీరు కూడా వినండి. ఇది అందరికి ఉపయోగపడే వీడియో అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ చేయండి. ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ అందరూ మనము ఒకరు తప్పు చేస్తారు, ఒకరు చెయ్యరు. అందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ వీళ్ళు చేస్తారేమో, పిల్లలు చేస్తారేమో అనే కంగారులో, బాధలో మనని ఏదో ఒక మాట అంటారు. కొందరి వల్ల చేయని వాళ్ళకు కూడా, అబ్బాయికైనా అమ్మాయికైనా కూడా, తప్పు చేయని వాళ్ళు కూడా కొంచెం బాధపడుతున్నారు. ఎందుకంటే చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, చేస్తారేమో అనే తొందరపాటుతో తల్లిదండ్రులు అయ్యో నా పిల్లలు చేస్తారేమో అని కొంచెం గట్టిగా కోపంగా మాట్లాడడం కానీ, కొంచెం శిక్షించాలని మాట్లాడాలని చూస్తారు తప్ప వాళ్ళు ఎటువంటిది ఉండదు. ఎందుకంటే మనం తప్పు చేస్తే మనకంటే ఎక్కువ బాధపడే వాళ్ళు మన తల్లిదండ్రులు. కాబట్టి మనం తప్పు చేయకుండా ఉండాలి. ఆ బాధ ఎలా ఉంటుంది, మనం కొంతమంది తప్పు చేయడం వల్లే మంచిగా చేసే వారికి, ఒకవేళ మంచిగా ఉండే వారికి కూడా మంచి జరగట్లేదు. సో మనం మన తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నువ్వేం బాధపడకురా చెల్లా, కన్ఫామ్గా ఏదో ఒక రోజు నీకు నిన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది. నువ్వెప్పుడు బాధపడకు. ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఏదో ఒక మంచి రోజు వస్తుంది. అసలు ఎందుకు మనం బాధపడాలి? తప్పు చేస్తే బాధపడాలి. వాళ్ళు తప్పు చేసే వాళ్ళే బాధపడాలి, తెలుసా? మనం బాధపడాల్సిన అవసరమే లేదు. బాధపడకండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఒకవేళ అమ్మాయిల విషయంలోనో అబ్బాయి విషయంలోనో, కొంతమంది అబ్బాయిలు బాగుంటారు, కొంతమంది అబ్బాయిలు మంచిగా ఉండరు. వాళ్ళ క్యారెక్టర్. అయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ నుంచి మనకు వచ్చేది ఏమీ లేదు. అలాగే అమ్మాయిలు కూడా కొంతమంది బాగోకపోయినా మంచిగున్న వాళ్ళ మీద కొన్ని నిందలు అయినా కూడా దాన్ని దిగమింగుకొని కొద్ది రోజులు ఒక్కబెట్టిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ని పొందుతారు. మీరు ఏం బాధపడకండి. తల్లిదండ్రులు తిడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళి అనుమానిస్తున్నారు అని అనే వాళ్ళకి వీడియో, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఏదో నిన్ను నిందించాలి, నేను కొట్టాలి, నేను తిట్టాలి అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. నేను చెప్తున్నాను కదా, నిజంగా తమ్ముళ్ళు చెల్లెలు మీ మీద ఎటువంటి కోపం అమ్మమ్మలకు కానీ, తాతలకు కానీ, అమ్మకు కానీ, నాన్నకు కానీ ఎవ్వరికీ ఉండదు. అందరికీ ప్రేమే ఉంటుంది. అందుకే అందరూ మనం మంచిగా ఉండాలని చెప్తారు. దయచేసి ఈ వీడియోని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీ.